ఒడిస్సీ మూవీలో కలిప్సో ఎవరు, ఆమె ఎందుకు ఒడిస్సేస్ ని 7 ఏళ్ల పాటు తన ఐలాండ్ లో బంధించింది? గ్రీక్ మైథాలజీలో ఈ కలిప్సో ఒక నింఫ్ అంటే మైనర్ గాడెస్. ఆమె ఒంటరిగా అజీజియా అనే ఒక ఐలాండ్ లోని ఒక గుహలో నివసిస్తూ ఉంటుంది. ఫాల్ ఆఫ్ ట్రాయ్ తర్వాత 3 ఏళ్ల పాటు సముద్రంలో అష్టకష్టాలు పడి తన మనుషులందరినీ పోగొట్టుకున్న ఒడిస్సేస్ ఆమె ఐలాండ్ కి కొట్టుకొస్తాడు. ఒడిస్సేస్ ని ఇష్టపడిన కలిప్సో అతన్ని 7 ఏళ్ల పాటు అతని ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడ బంధించి ఉంచుతుంది. మొదట్లో కొన్నాళ్లు అతను ఆమెను ఇష్టపడినట్టుగా ఇండికేషన్ కనిపించినా గానీ ఇంటికి వెళ్లిపోవాలన్న కోరిక బలపడిపోయి అతనికి ఆమె మీద ఆసక్తి తగ్గిపోయాక కూడా ఆమె అతన్ని వదలదు. ఆ ఐలాండ్ నుంచి బయటపడే దారి లేక సముద్రం ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఒడిస్సియస్. ఆమె ఉన్న ఒజీజియా ఐలాండ్ పచ్చదనంతో నిండిన స్వర్గంలా ఉంటుంది. ఆమె తన గుహలో బంగారు పనిముట్టుతో మగ్గం మీద బట్టలు నేస్తూ తీయని పాటలు పాడుకుంటూ ఉంటుంది. అక్కడే తనతో పాటు ఉండిపోతే ఇమ్మోర్టల్ అంటే మరణం లేకుండా చేస్తానని, తన్ని పెళ్లి చేసుకోమని ఆమె అతన్ని అడుగుతూ ఉంటుంది. కానీ ఒడిస్సియస్ కి ఇంటి మీదకి పెనెలోపి మీదకి మనసు మళ్లిపోతుంది. ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని కలిప్సోతో పగలు రాత్రి కాలం గడపాల్సి వస్తుంది. ఇక అతని ఇష్టదేవత అథీనా అతని మీద జాలిపడి ఆమె తండ్రి దేవతలకి రాజు అయిన జూస్ ని ఒడిస్సియస్ కి పడిన శిక్ష చాలని కన్విన్స్ చేస్తుంది. దాంతో జూస్ తన మెసెంజర్ అయిన హెర్మెస్ తో ఒడిస్సియస్ ని వదిలిపెట్టమని కలిప్సోకి మెసేజ్ పంపిస్తాడు. ఒక దేవతగా ఒక మనిషిని బంధించి ఉంచడం తన హక్కు అనుకునే కలిప్సో మగదేవుళ్ళకి రూల్స్ వర్తించవు గాని నాకు మాత్రం ఉన్నాయా అని అతన్ని దెప్పి పొడుస్తుంది. కానీ చేసేదేం లేక బోట్ తయారు చేసుకోవడానికి అవసరమైన పనిముట్లు ఇచ్చి ఒడిస్సియస్ ఆ బోట్ ని తయారు చేసుకున్నాక అవసరమైన ఫుడ్ కూడా ఇచ్చి సముద్రపు గాలిని అతనికి అనుకూలంగా మార్చి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇది హోమర్ పోయిమ్స్ లో స్టోరీ అయితే నోలన్ ఒడిస్సీలో మాత్రం ఆమె ఒక దేవత అన్న ఇండికేషన్ ఉండదు. తన ఐలాండ్ కి కొట్టుకొచ్చిన ఒడిస్సియస్ ని కాపాడి ఆ క్రమంలో అతన్ని ఇష్టపడుతుంది. కానీ సివియర్ వార్ ట్రామాతో సర్వైవల్ గిల్ట్ తో బాధపడుతున్న ఒడిస్సియస్ లోని సఫరింగ్ ని తగ్గించడం కోసం ఒక మందులాగా లోటస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ వల్ల అతను తన ఐడెంటిటీని కూడా మర్చిపోతాడు. కొంతకాలం హ్యాపీగా గడిచినా మెల్లగా అతను లోపల హాలోగా ఉన్నాడని, తెలియకుండానే దేనికోసమో తపన పడుతున్నాడని, అతని లవ్ ఆఫ్ లైఫ్ పెనెలోపి అనే స్త్రీ అని ఆమె అర్థం చేసుకుంటుంది. అందుకే 7 ఏళ్ల తర్వాత అతని గతాన్ని గుర్తు చేసి ఇంటికి పంపిస్తుంది.